నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ కిరణ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వాడివేడి తెలంగాణ రాష్ట్రం అంతా రాజుకున్నది తర్వాత ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున వాడుకుంటా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీలో చూసినాం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు రౌడీ షీటర్లు వచ్చేసిరు అది వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు కమ్మలు పెట్టుకున్నారు వాళ్ళు సినిమాలలో కనిపించిన వాళ్ళంతా ఈయనే ఉన్నారు కేసులో పాలై రౌడీ షీటర్లు కేసులు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆన్నే ఉన్నారు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో రౌడీ షీటర్లను దింపే ఆస్కారం ఏమన్నది ఎందుకు వాళ్ళని వాడుకుంటా ఉన్నారు అనేది ఒక రీతి తర్వాత ఇంకొకటి గతంలో వ్యభిచారం విషయంలో అరెస్ట్ అయినటువంటి రామ్నార్ అఖిల్ పైల్వాన్ ఆయన కనిపించిండు అనేది కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రౌడీ షీట్ ఎమ్మెల్యే కాదు రౌడీ షీటర్ అంటూ కూడా ఆయన చెప్పడం తర్వాత ఇదే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడిలోనే మరొక వేడి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన పివిఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అసలు ట్విస్ట్ ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిన గులాబీ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది ఇప్పటికే ఆ పార్టీ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు అయితే నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త విష్ణువర్ధన్ రెడ్డితోనూ భారత రాష్ట్ర సమితి నేతలు నామినేషన్ వేయించారు మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపెయినర్లతో పార్టీ లిస్టు విడుదల చేస్తుంది ఆ జాబితాలో ప్రముఖ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం కూడా దీంట్లో ఉన్నాడు అంటే దీనికి సంబంధించి అంటే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే 40 మంది క్యాంపెయినర్లు ఉన్నారో ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డిని కూడా ఎందుకు ఉప ఎన్నికల నామినేషన్ వేయించారు అంటే ఒకవేళ అక్కడ 3 సెట్ల నామినేషన్ వేసింది ఎవరు మాగంటి సునీత నామినేషన్ కనుక దేనికైనా తిరస్కరణకు గురైతే మాత్రం పార్టీకి అభ్యర్థి ఉండడు అనే విధంగా విష్ణువర్ధన్ రెడ్డిని ముందస్తు భవిష్యత్తు కోసం ఒకవేళ అక్కడ తిరస్కరణకు గురైన తర్వాత అభ్యర్థి లేకపోతే ఇబ్బంది కదా ఆ టైంలో మనం ఏం చేయలేం తిరస్కరణకు గురైనాక అందుకని విష్ణువర్ధన్ రెడ్డితోటి కేసీఆర్ వ్యూహాత్మకమైనటువంటి చర్యలు తీసుకొని ఆయన ముందరకు పోయడం జరిగింది అయితే ఈ విధంగా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు కానీ ఈడ ఏం జరగబోతున్నది అనేది ఫస్ట్ ఒకసారి ఆలోచించాలి ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి కూడా లోకల్ క్యాండిడేటే అక్కడ మాగంటి సునీత 3 సార్లు వాళ్ళ భర్త ఉన్నాడు తర్వాత నవీన్ యాదవ్ దగ్గరికి వచ్చేసరికి నవీన్ యాదవ్కి వాళ్ళ నాన్నకి ఫుల్ సపోర్ట్ ఉన్నది ఇక్కడ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో తెలంగాణ చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఒక పేరు మోసినటువంటి రౌడీ షీటర్ అంటారు లేదా పెద్ద మనిషి అంటారు లేకపోతే మా యాదవ్లలో మంచి మోతేవారు అంటారు మంచి అంటే వివిధ రకాలుగా నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడుకునే పరిస్థితి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్కి బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉన్నది జెన్యున్గా ఇక బీజేపీ అనేది గ్రౌండ్లో లేదు లంకాల దీపక్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడినట్టు దాఖలాలు లేవు ఆయన ఏ రోజు మాట్లాడి ఈ ఒక విషయం మీద మాట్లాడిండు అభ్యర్థి అన్నట్టు కనిపించదు అటు బీజేపీ అటర్ ఫ్లాప్ షో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎందుకు లంకాల దీపక్ రెడ్డి గారికి ఇచ్చిన టికెట్ మరి పార్టీ అధిష్టానంకే తెలవాలి అక్కడ రాజా సింగ్ గారు డైరెక్ట్ చెప్పారు ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యంలో లంకాల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చిన రాజ్యం అని చెప్పి రాజా సింగ్ గారు చెప్పారు 3 పార్టీలు త్రిముఖ పోటీ అంటా ఉన్నారు కానీ త్రిముఖ పోరు జూబ్లీహిల్స్ ఎన్నికలలో లేదు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే బీజేపీకి ఆస్కారమే లేదు గెలిచే అవకాశాలు కూడా లేవు ఏమైనా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి సల్మాన్ అనే హెచ్వైసీ నుంచి వచ్చినటువంటి సల్మాన్ అనే ఒక ఆయన 10 నుంచి 15 వేల ముస్లిం ఓట్ బ్యాంక్ చీల్చగలుగుతాడేమో కానీ బీజేపీ ఎంత మాత్రం ప్రభావితం చేసే అవకాశాలు కనిపించడం లేదు జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రచారం అంటారు క్యాంపెయినింగ్ అంటారు అదంటారు ఇదంటారు నామినేషన్ వేసి వచ్చారు కానీ ఏమైనా దీపక్ రెడ్డి గారు ఒక సమస్య మీద మాట్లాడినట్టు ఏమైనా ఉన్నాయా దాఖలాలు ఉన్నాయా నవీన్ యాదవ్ అయినా అంతో ఇంతో గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే గతంలో ఆయన పోటీ చేసి 2nd ప్లేస్లో ఉన్నాడు ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది నవీన్ యాదవ్కి తర్వాత మాగంటి సునీతకు సానుభూతి ఉంటుంది అంత ఉంటుంది తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి లాంటి ఒక బలం ఆయన గెలవకపోయినా ఆయనకంటూ ఉన్నటువంటి ఒక క్యాడర్ ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి ఇక్కడ నవీన్ యాదవ్ పీజీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ కూడా బిడ్డ విజయారెడ్డి దాన్ని పట్టించుకోకుండా
వీళ్ళకే పంచాయతీలు అయితే ఉన్నాయి. వీరు మరి పీజీఆర్ నాన్ లోకల్ అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో. మీ కామెంట్ల రూపంలో చెప్పురి, జూబ్లీహిల్స్లో గెలిచేది ఎవరు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.